ఓం గణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఈ వీడియోలో మనం మహాశివరాత్రి పూర్తి వివరాలను తెలుసుకుందాం. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండర్లో ప్రతి నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో, వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో వచ్చే 13 లేదా 14వ రోజును మహాశివరాత్రి అంటారు. ఈ ఏడాది చతుర్దశి తిథి 2026 ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 5:05 ప్రారంభమవుతుంది. అనంతరం మరుసటి రోజు అంటే 2026 ఫిబ్రవరి 16 తేదీ సోమవారం సాయంత్రం 5:34 ముగుస్తుంది. కాబట్టి ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరి 15 ఆదివారం రోజున జరుపుకుంటారు. బిల్వార్చన. పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేస్తారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథా పారాయణాలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది. రోజంతా భక్తులు ఓం నమః శివాయ, శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు. తపస్సు, యోగా, ధ్యానం వంటి అభ్యాసంతో క్రమంగా, వేగంగా జీవితం యొక్క అత్యధికంగా మంచిని చేరటానికి, ముక్తి పొందటానికి నిర్వహిస్తారు. 12 జ్యోతిర్లింగాలను శివుడు పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా, స్వయంభులింగాలుగా పిలుస్తారు. ఈ లింగములు ఈ ప్రాంతములో తమకు తాము పుట్టుకొచ్చాయని అర్థం. దేవాలయాలు తర్వాత కట్టబడ్డాయి. మహాశివరాత్రి రోజున నిశితకాలం అనగా రాత్రి సమయం శివపూజ అనుసరించుటకు అనువైన సమయం. అన్ని శివాలయాల్లో అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. పురాణ గాథలు. మహాశివరాత్రి గురించి స్కంద పురాణం, లింగ పురాణం, పద్మ పురాణాలతో సహా అనేక పురాణాలలో ప్రస్తావించబడింది. ఈ మధ్యయుగపు శైవ గ్రంథాలు ఈ పండుగను వివిధ రకాలుగా వర్ణించబడ్డాయి. వీటిలో ఉపవాసం, శివుని చిహ్నంగా భావించే శివలింగానికి పూజలు చేయడం వంటివి ఉన్నాయి. వివిధ పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి. శైవ సాంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం సృష్టి, స్థితి, లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇది. స్తోత్రాలు, శైవ గ్రంథాల పఠనం, భక్తుల హోరు ఈ విశ్వనృత్యంలో చేరి ప్రతి చోట శివుని ఉనికిని గుర్తు చేస్తుంది. మరొక పురాణం ప్రకారం ఇది శివపార్వతులు వివాహం చేసుకున్న రాత్రి. వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికొక్కసారి శివలింగాన్ని పూజించడం, గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి, పుణ్యమార్గంలో జీవించడానికి కైలాసాన్ని చేరుకోవడం. క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన హాలాహలాల నుంచి ప్రపంచాన్ని కాపాడడం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకొని నీలకంఠుడనే పేరు పొందిన రాత్రి ఇది. ఈ పండుగ రోజు జరిగే నృత్య సాంప్రదాయాలకి చారిత్రక మూలాలున్నాయి. కోనార్క్, ఖజురహో, పట్టడకల్, మోధేరా, చిదంబరం వంటి ప్రధాన హిందూ దేవాలయాల్లో వార్షిక నృత్య ఉత్సవాలకు మహాశివరాత్రి చారిత్రాత్మకమైన సమ్మేళనంగా పనిచేసింది. ప్రదర్శిత కళల గురించి నాట్యశాస్త్రం అనే పురాతన గ్రంథంలో పేర్కొన్న అనేక ముద్రలు, శిల్పాల రూపంలో చెక్కబడిన చిదంబరం ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నాట్యాంజలి అని పిలుస్తారు. ఖజురహో శివాలయంలో మహాశివరాత్రి నాడు జరిగే ఒక ప్రధాన నృత్యోత్సవం ఆలయం సముదాయంలో
చుట్టూ మైళ్ళ దూరంలో విడిది చేసిన శైవ యాత్రికులు. శివుడి ఇష్టమైన రోజు. భూమి యొక్క సృష్టి పూర్తయిన తరువాత భక్తులు ఆచారాలు పాటించేవారు. పార్వతీదేవి కృతజ్ఞతలతో ఆయన సంతోషపెట్టేందుకు శివుడిని కోరింది. అందుకు శివుడు జవాబుగా, అమావాస్య 14 రాత్రి ఫాల్గుణ నెలలో కృష్ణపక్షంలో తన అభిమాన రోజు అని బదులిచ్చాడు. పార్వతి ఆమె స్నేహితులకు ఈ పదాలు పునరావృతం చేసింది. వారిలో నుండి ఆ పదం సృష్టి అంతా వ్యాపించింది. మహాశివరాత్రి మహాత్మ వృత్తాంతం శివపురాణంలోని విద్వేశ్వర సంహితలో చెప్పబడింది. గంగా యమున సంగమ స్థానమైన ప్రయాగలో ఋషులు సత్రయాగం చేస్తున్న సమయంలో రోమారహర్ష మహర్షి అనే పేరుగాంచిన సూత మహర్షి అక్కడకు వస్తాడు. అలా వచ్చిన సూత మహర్షి ఆ ఋషులను నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాన్ని చెప్పమనగా, అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తున్నాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్తుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మకుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపమంటాడు. అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మకుమారుడైన సనత్కుమారుడు తనకు నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడికి శివుని సాకారమైన పూర్తిగా నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు. బ్రహ్మ విష్ణువుల యుద్ధం. ఒకప్పుడు ప్రళయకాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు బ్రహ్మ విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి శైవశయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, నీవెవరవు, నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావులే, నీ ప్రభువును వచ్చి ఉన్నాను, నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది అని అంటారు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి ఆసనమిచ్చి, నీ చూపులు ప్రసన్నంగా లేవేమి అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ, నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చాను. పితామహుడను, జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడను అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో, జగత్తు నాలో ఉంది, నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మము నుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడుతున్నావు అంటాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదములోనికి దిగి చివరికి యుద్ధ సన్నద్ధులవుతారు. బ్రహ్మ హంసవాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పై నుండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారిరువురు యుద్ధం చేస్తుండగా దేవతలు వారి వారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలంపై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొనసాగారు. ఇలా సమరం జరుగుతుండగా విష్ణువు మహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరి మీదకు ఒకరు సంధించుకుంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కలుగుతుంది. ఏమీ చేయలేక దేవతలందరూ శివుని నివాసమైన కైలాసానికి బయలుదేరతారు. ప్రమదగణాలకు నాయకుడైన శివుని నివాస స్థలమైన కైలాసంలో మనులు పొదగబడిన సభా మధ్యలో
ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శ్రద్ధతో వింజామరలు వీచుతుంటారు. ఈ విధంగా ఈశ్వరునికి దేవతలు ఆనంద బాష్పాలతో సాష్టాంగం ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రథమ గణాల చేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తాడు. అన్ని విషయాలు తెలిసిన శివుడు దేవతలతో బ్రహ్మ విష్ణువుల యుద్ధం నాకు ముందుగానే తెలుసు. మీ కలవరము గాంచి నాకు మరలా చెప్పినట్లయినది అంటాడు. బ్రహ్మ విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న 100 ప్రథమ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనంపై రంగురంగుల ధ్వజములతో వింజామారతో పుష్పవర్షముతో సంగీతము నాట్యమాడే గుంపులతో వాద్య సమూహంతో పార్వతీదేవితో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాలను ఆపి రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ 2 అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యచకితులై ఆ స్తంభం యొక్క ఆది అంతం కనుగొనడం కోసం వారి వారి వాహనాలతో బయలుదేరతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది కనుగొనుటకు హంసరూపుడై బయలుదేరుతాడు. ఎంత పోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు బయలుదేరిన సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందికి దిగుతూ ఒక మొగలి పువ్వు అనగా ఆ బ్రహ్మ విష్ణువు సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు. ఆ పువ్వు క్రింద పడుతూ కనిపించింది. ఆ రెండిటినీ చూసి బ్రహ్మ నేను ఆదిని చూశాను అని అసత్యము పలికాడు. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మసమ్మతమే అని చెప్పి కామధేనువుతోనూ మొగలి పువ్వుతోనూ ఒప్పందం చేసుకుంటాడు. బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి అక్కడ ఉన్న విష్ణువుని చూసి తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షోడశోపచారాలతో పూజ చేస్తాడు. కానీ శివుడు ఆ రెండింటినీ సత్యము అడుగగా బ్రహ్మ స్తంభం ఆదిని చూశాడని, నిజమేనని మొగలి పువ్వు చెబుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి నిజం కాదని తోక అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు. మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాక్షాత్కారమై శివుడిగా ప్రత్యక్షమవుతాడు. అది చూసిన విష్ణువు బ్రహ్మ సాక్షాత్కారుడైన శివునకు నమస్కరిస్తాడు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతోషించి ఇక నుండి తనతో సమానమైన పూజ విష్ణువు అందుకుంటాడని, విష్ణువుకి ప్రత్యక్షంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదించాడు. బ్రహ్మకు శిక్ష వరము. శివపురాణం విద్వేశ్వర సంహితలోని 7వ, 8వ అధ్యాయములలో ఉన్నది ఈ విషయం. శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్ళి బ్రహ్మ పంచముఖాలలో ఏ ముఖమైతే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికివేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్ళి పూర్వము ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు 5 ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవమగు బ్రహ్మను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు శరణుజొచ్చిన బ్రహ్మను అనగా పిల్లవానిని తప్పుడు చేతలకై దండించిన తప్పు తెలుసుకున్న తరువాత కారుణ్యమును ప్రకటించిన తండ్రిలా
ఉద్దేశించి గొప్ప వరమును ప్రసాదించెను. బ్రహ్మను క్షమించి, ఓ బ్రహ్మా, నీకు గొప్పనైన దుర్లభమైన వరమునిస్తున్నాను. అగ్నిష్టోమము, దర్శ మొదలగు యజ్ఞములల్లో నీది గురుస్థానము. ఎవరైనా చేసిన యజ్ఞములల్లో అన్ని అంగములు ఉన్నా అన్నిటినీ సరిగ్గా నిర్వర్తించిన, యజ్ఞ నిర్వహణమును చేసిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన నీవు లేని యజ్ఞము వ్యర్థమగును అని వరమిచ్చెను. మొగలి పువ్వుకు శాపము. ఆ తరువాత కేతకీ పుష్పము వైపు చూసి, అసత్యము పలికిన నీతో పూజలు ఉండవుగాక అని అనగానే దేవతలు కేతకీ పుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలత చెందిన కేతకీ పుష్పము, పరమేశ్వరుడివైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుణ్ణి స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు, అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్రరూపంలో నాపై ఉంటుందని చెబుతాడు. కామధేనువుకు శాపము. అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందున పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను గనుక క్షమించమని కామధేనువు శివుణ్ణి ప్రాధేయపడింది. బోళాశంకరుడు కనుక కోపమును దిగమింగి, మొగముతో అసత్యమాడితివి గనుక నీ మొగము పూజనీయం కాదు, కాని సత్యమాడిన నీ తోక భాగము పునీతమై పూజలందుకొనును. అప్పటి నుంచి గోముఖము పూజార్హము కానిదై, గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతములైనవై పూజా పురస్కారములలో వాడబడుచున్నవి. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. పార్ట్ 2 భాగంలో శివరాత్రి పూజా విధానాలు, శివరాత్రి వ్రత కథ, జాగరణము, రుద్రాభిషేకం, పంచాక్షరీ మంత్రం, మహామృత్యుంజయ మంత్రం, శివ సహస్రనామ స్తోత్రం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.